కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను స్క్రాబ్కు పంపి కండిషన్లో ఉన్న బస్సులను మాత్రమే నడపండని, ప్రమాద నివారణకు సహకరించండి అసెంబ్లీ వేదికగా రామకొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విన్నపం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు బుధవారం రెండో రోజు కొనసాగుతున్న సందర్భంగా రామకొండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరుకునే సందర్భంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కేవలం రామకొండ నియోజకవర్గంలోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం అంతటా కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను స్క్రాబ్కు పంపించి ఫిట్నెస్తో ఉన్న బస్సులను మాత్రమే రోడ్లపై తిప్పాలని, తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు కొంత అడ్డుకట్ట వేసినట్లు అవుతుందన్నారు. అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన స్కూల్స్, కాలేజీ బస్సులకు సరైన ధృవపత్రాలు ఉంటేనే రోడ్లపై తిరగనివ్వాలని, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, జీవనోపాధి కోసం ఆటో నడిపించుకునే వారిని ఇబ్బంది పెట్టే కంటే బడా సంస్థలకు సంబంధించిన బస్సులపై దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులను ప్రమాదాల బారి నుంచి కాపాడినట్లు అవుతుందని సభాపతి పక్షంలో రవాణా శాఖ మంత్రికి తెలిపారు. అదేవిధంగా అభివృద్ధిలో కుంటుపడిన రామకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే బీ పవర్ హౌస్ విద్యుత్ కేంద్రంతో పాటు పలు పరిశ్రమలు నెలకొల్పాలని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పలు విషయాలపై ప్రసంగించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పర్యవేక్షణ లోపము, నిర్లక్ష్య ధోరణి, మరి గతంలో అనేక పాఠశాలలు, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో, కాలేజీల్లో స్కూల్ పిల్లల బస్సు నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని ఇలా అనేక మార్లు పత్రికలలో అక్కడ కూడా మనం చూసాం. ఇది నిజం అధ్యక్ష. దాదాపు హైదరాబాద్ నగరంలో 8,000 పైన స్కూల్స్ ఉంటాయి, వందల సంఖ్యలో కాలేజీలు ఉంటాయి. పూర్వం 15 సంవత్సరాల కాలం చెల్లినటువంటి బస్సులు ఇప్పటికి కూడా ఫిట్నెస్ లేకుండా, తగినటువంటి జాగ్రత్త లేకుండా నడపడం వల్ల అనేక ప్రమాదాలకు గురైనాయి. మరి దాని పట్ల చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ మధ్యకాలంలో నా ప్రాంతంలో కూడా ఒక బస్సులోకి వెళ్ళి ఆ బస్సు సడన్గా ఫెయిల్ అయిపోయి బ్రేక్ కొడితే ఒక అమ్మాయి బయటికి వచ్చి పడిపోయి చనిపోయినటువంటి సంఘటన. ఇలాంటి అనేక సంఘటనలు మనం తరచూ చూస్తూ ఉంటాం. ఆ డ్రైవర్కి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో ఆర్టీఏలు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే.